మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం అన్నది విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేక ఉన్నామా? లేకపోతే కొత్త నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం మాకు ఉందా? లేకపోతే మాకు నాయకులు లేరా? నాయకులు లేని పార్టీ మాదేమన్నా చెప్పాల్సిన అవసరం మాకున్నది. మేము నావా మా నావా మునిగిపోతుందా, తెలుతుందా వారు చెప్పే స్థాయి వాళ్ళకు లేదు. అసలు టీఆర్ఎస్ పార్టీకి లేదు. మాది ఒక జాతీయ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఏదో చెప్పు మీద కుచ్చు లాంటి పార్టీలు మావి కాదు. ఆ? మా పార్టీ విలువకు చరిత్ర ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఆ టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతం లేదు, ఒక సెంటిమెంట్ పేరు మీద వచ్చిన పార్టీ. ప్రజలలో 67 సంవత్సరాల ఆరాటం, పోరాటం, సెంటిమెంటు, ప్రజలకు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఆ వచ్చిన తెలంగాణను ఇవాళ పిచ్చోన్ చేతుల రాయి లెక్క కేసీఆర్ చేతుల పోయిందన్నమాట అందరికి నిజమే. మిగులు రాష్ట్రంలో ఉండే ఈ రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఒక భిక్షాటన చేసే స్థాయికి తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సరే, కవితమ్మ బతుకమ్మ, ఇలా బతుకమ్మ కవితమ్మ నేర్పింది కాదు. ఆమె పుట్టక ముందేకే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇలా బతుకమ్మను ఆడుకుంటున్నారు. బతుకమ్మ సంస్కృతి తెలంగాణ సంస్కృతి. ఇలా కవితమ్మో, కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటోళ్ళు ఎవరో నేర్పింది కాదు. ఇది తెలంగాణ సంస్కృతి. బతుకమ్మ నేను పుట్టక ముందు కూడా చూస్తున్నాం, నా తాతలు పుట్టక ముందు చూస్తున్నాం. ఒకటి, ఆమె ఏ పార్టీకి పోయినా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఇది ఒక త్యాగాల పునాదితోని వచ్చిన పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో ప్రథమ పాత్ర కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ దేశం కోసం త్యాగం చేసిన దాంట్లో కాంగ్రెస్ నాయకులు మీకు తెలుసు. ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇలా నెహ్రూ కావచ్చు, ఇలా గాంధీ కావచ్చు. ఇంతమంది త్యాగాల పునాదితోని కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంది. మీ అందరికి తెలిసిన విషయమే. పుట్టిగా రాజకీయం కోసం మాట్లాడుకొని ఏదో నాయకురాలను పెద్దలు చేసుకొని పెద్దోళ్ళని తిడితే ఏదో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతారని అనుకోవడం చాలా అది అవివేకమైన పని. అది నేల మీద వాళ్ళు ఉంచుకున్నట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఆకాశం మీద ఉంచితే వాళ్ళ మీదనే పడుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ గురించి మాట్లాడద్దు. వాళ్ళ గురించి ఎంతైనా మాట్లాడుకోమని మనకు అభ్యంతరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోమని మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కాంగ్రెస్లకు రాజకీయం, ఆమె మీద రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆమెకు తెలుసు, వారు చేసిన కథలు ప్రజలకు తెలుసు, వారు దోచుకున్న తీరు తెలుసు. ఇవాళ లక్షల కోట్లు చేసుకొని డబ్బున్నంత మాత్రానే ముఖ్యమంత్రి అవుతుందా, డబ్బున్నోళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారా అనుకున్నది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం మేము. అది కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆ స్థాయి మాది కాదు మా పార్టీకి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మా పార్టీ గురించి మాట్లాడకపోతే మీకు మంచిది, మాట్లాడితే మీరే పతనం అవుతారు. ఎందుకంటే మంచి మీద ఉమ్మేసుడు అవుతుంది కాదు. మంచి ఏ పార్టీ మీకు తెలుసు. బీజేపీ పార్టీ గురించి మతతత్వ పార్టీ మీ అందరికి తెలిసిన విషయమే. మీరు వాళ్ళు ఒకటయ్యి ఇలా కేటీఆర్ అక్కడ మాట్లాడుకొని అన్ని మాట్లాడుకొని పొత్తులు మాట్లాడుకొని మీల కుంభకోణం అంతా బయటపడకుండా చేస్తున్న పార్టీ వాళ్ళ పార్టీ. బీజేపీ పార్టీకి ఎక్కడన్నా బీజేపీ పార్టీకి మాకు పొత్తున్నదంటే సిగ్గుమాలిన పని కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి మీరు. బీజేపీ పార్టీ మా పార్టీకి ఎట్ట కలుస్తుంది? మేమే అధికారం కావాలని కొట్లాడుతోళ్ళం, అధికారంలో ఉన్నోళ్ళం. ఏదో తాత్కాలికంగా 2 సార్లు అధికారంలోకి వచ్చిండ్రు. బీజేపీతోని తాత్కాలికంగా పొత్తులు పెట్టుకున్నది టిఆర్ఎస్ పార్టీ. మాకు అవసరాలు లేదు, నేషనల్ కాంగ్రెస్ పార్టీది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకన్నా కవితమ్మ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. దాచుకున్న డబ్బులన్నీ మంచిగా దాచుకొని మంచిగా ఎంజాయ్ చేయమని చెప్పండి. అమెరికా లండన్ అక్కడికి తిరగమని చెప్పండి. కానీ అనవసరమైన ఆరోపణ చేస్తే వాళ్ళ దాంట్లో పార్టీలో వాళ్ళ ఇంట్లో గొడవలు అదంతా వాళ్ళు కావాలనేది ఒక స్టంట్ ప్లే చేస్తా ఉన్నారు. ఆ స్టంట్ వాళ్ళకు తాత్కాలికమే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ రాఘవరెడ్డి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా ఒకసారి ఆచార్య గారి దగ్గర వెళ్దాం. ఆచార్య గారు, ప్రస్తుతానికైతే వరంగల్లో